ఎస్టాబ్లిష్ చేసుకుంటాం. ఏదైనా లాజిస్టిక్స్ కోసం అని చెప్పి ఎవరి దగ్గర పెట్టుకుంటాం. అన్నవరం పోర్టు, వైజాగ్ పోర్టు, కాకినాడ పోర్టు అన్ని దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ పార్టీ భవన నిర్మాణం ప్రారంభించడం జరిగింది. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి ఆ భవన నిర్మాణానికి అనేక ఆటంకాలు సృష్టిస్తూ ఇబ్బంది పెడుతున్నటువంటి తరుణంలో కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. మరి డైరెక్షన్ కోర్టు కూడా ఇవ్వడం జరిగింది. అయినా కూడా 2 సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు ఆఫీసు మరి మనకి రావడానికి ఆటంకాలు సృష్టిస్తూ ఉన్నారు. అందువల్ల టెంపరీగా ఇక్కడ జిల్లాకు సంబంధించి ముఖ్య నాయకుల సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి జిల్లా కార్యాలయం ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యాలయాన్ని ఈ రోజున ఇక్కడ ప్రారంభించడం జరిగింది. వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పార్టీ వివిధ హోదాల్లో ఉన్నటువంటి పెద్దలకు, అలాగే ఈరోజు సమన్వయ కమిటీ సమావేశానికి వచ్చేసినటువంటి పార్టీ ముఖ్య నాయకులందరికీ కూడా, అలాగే విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, జిల్లాకు విచ్చేస్తున్నటువంటి సందర్భంలో ఒక మంచి శుభకార్యంతో నా తాలూకా ఈ కార్యక్రమం జరగడం చాలా ఆనందాన్ని ఇస్తాం. ఎందుకంటే ప్రతి రాజకీయ పార్టీకి కార్యాలయం అనేటువంటిది దేవాలయంతో సమానం. అటువంటి కార్యాలయాన్ని ప్రారంభించేటువంటి అవకాశం రావడం, అలాగే పెద్దలందరినీ కూడా కలుసుకునేటువంటి అవకాశం రావడం, అనేక పార్టీకి సంస్థాగతమైనటువంటి అంశాల మీద వారితో మాట్లాడేటువంటి అవకాశం కూడా ఈరోజు రావడం చాలా సంతోషంగా ఉంది. వచ్చేటువంటి 3 సంవత్సరాలు చాలా కీలకమైనటువంటివి. ప్రజల పక్షాన పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత పార్టీ నాయకత్వం మీద ఉంది. వారికి ఏ సమస్య వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు అండగా నిలబడుతుంది అనేటువంటి ఒక నమ్మకాన్ని, ఒక భరోసాన్ని, ఒక ధైర్యాన్ని పార్టీ నాయకత్వం కూడా వారికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మీ నాయకత్వం పటిమని మీరు నిరూపించుకోండి. మీ తాలూకా నాయకత్వాన్ని మీ సమన్వయకర్తలకు ఉపయోగించండి. వారు గుర్తిస్తేనే మీరు నాయకులు అవుతారు. అంతే తప్ప ఎవరి చుట్టూరో తిరిగితే ఇది కాంగ్రెస్ పార్టీ కాదు, లేకపోతే ఇది ఒక నేషనల్ పార్టీ కాదు, ఇది రీజనల్ పార్టీ. ఇందులో మీరు మెప్పించాల్సింది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. వచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేవలం కార్యకర్తల ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మొన్న జరిగినటువంటి పొరపాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పుడైతే మనం ఆ పొరపాట్లు సరిదిద్దుకుంటామో తప్పకుండా కార్యకర్తల్లో కానీ పార్టీ నాయకత్వంలో కానీ మరింత ఉత్సాహం వస్తుంది అనేటువంటిది. ఇంతవరకు మా తాలూకా పాత్ర ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా పాత్ర మేము పోషిస్తాం. ప్రజలకి చైతన్యం కల్పిస్తాం. ఇటువంటి వారిని ఎందుకు ఎన్నుకున్నాము అనేటువంటి విధంగా ప్రజలు ఈ రోజుకే అధికారంలోకి వచ్చి 20 మాసాల్లోనే ఈ పరిస్థితిలో ప్రజలు అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా చూస్తాం. ఇప్పుడు మీరు పశ్చిమ గోదావరి జిల్లాలో డెఫినెట్గా దీని మీద పార్టీ యాక్టివిటీ తీసుకుంటుంది, ఫైట్ చేస్తుంది. నేషనల్ వైడ్ ఇష్యూ కాబట్టి మా పాత్ర, పార్టీ పాత్ర, వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో వారి పక్షాన పోరాటం చేస్తామనేటువంటిది ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తాం. హృదయపూర్వకంగా నమస్కారం తెలియపరచుకుంటూ ఉన్నా. తణుకు నియోజకవర్గ కన్వీనర్ కానూరు నాగేశ్వరరావు గారికి, పెద్దలు మాజీ మంత్రివర్యులు సిఈసి సభ్యులు రంగనాథరాజు గారు,